హలో గైస్, వెల్కమ్ టు చెక్ డిసిజన్. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చేస్తుంది. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మాత్రం యూజ్ చేయకండి. అలా చేస్తే దానికి నేను రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. ఇది మన డే 4. ఈ రోజు ఖలీల్ లైనక్స్ లో ఉండే కమెంట్స్ ఏంటి అండ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, రిపోజిటరీస్ ని యాడ్ చేసుకొని ఇవన్నీ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇది ఇంటర్ఫేస్ మనకి విండోస్ లానే ఉంటుంది, బట్ ఇక్కడ కమెంట్ బేస్డ్ నడుస్తుంది. లేదంటే మనం డైరెక్ట్గా హోమ్ అయితే ఓపెన్ చేస్తే చూడండి ఒకసారి. మనకి నార్మల్గా విండోస్లో ఉన్నట్టే హోమ్లో కూడా మొత్తం అన్ని మనకి చూడడానికి నార్మల్గానే ఉంటుంది, బట్ దీనికి దానికి చాలా తేడా. ఎందుకంటే దాని యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా క్లిక్ చేయొచ్చు, డైరెక్ట్గా మార్చొచ్చు. మీకు ముందు కమెంట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం కమెంట్ బేస్డ్ అయితే వాడాలి. ఎందుకంటే ఇలా ఇంటర్ఫేస్ అనేది విక్టిమ్ యొక్క ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ హ్యాక్ చేసిన తర్వాత మనకి వాళ్ళ నుంచి వచ్చే ఇంటర్ఫేస్ మాత్రం మనకి ఇట్లా ఉండదు, డైరెక్ట్గా కమెంట్ బేస్డ్ ఉంటుంది. సో మనం టెర్మినల్ యూజ్ చేసి చేయాలి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ డోంట్ వరీ, నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం టెర్మినల్ అయితే ఓపెన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ టాప్ని చూడొచ్చు. సో మనకి టెర్మినల్ అయితే ఎలా ఉంటుంది, ఇందులో నార్మల్ యూజర్ ఉంటారు, రూట్ యూజర్ ఉంటారు. దాన్ని ఎలా కన్వర్ట్ అవ్వాలో కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ మనం రిపోజిటరీస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫర్దర్గా వెర్షన్స్ అనేవి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, బట్ మనం ఎప్పటికప్పటికి అప్డేట్లో ఉండాలి. కాబట్టి మనం రిపోజిటరీస్ని యాడ్ చేస్తే మనం ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఫస్ట్ ఫైర్ ఫాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి గైస్. సెర్చ్ బార్లో ఖలీల్ లైనక్స్ రిపోజిటరీస్ అని సెర్చ్ చేయాలి. ఖలీల్ లైనక్స్ రిపోజిటర్స్ ఎంటర్ని క్లిక్ చేయాలి. మనకి ఫస్ట్ కనిపించే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఖలీల్ నెట్వర్క్ రిపోజిటర్స్ అని వచ్చిందా, దాని మీద అయితే క్లిక్ చేసుకున్నా మీరు చూసుకోవచ్చు గైస్, మనకి ఖలీల్ లైనక్స్ రిపోజిటర్స్ అయితే వచ్చాయి. సో ఇవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, స్విచ్చింగ్ ఖలీల్ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, ఆ కిందన 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఇది పక్కన పెడదాం. మనం ఫస్ట్ టెర్మినల్ అయితే ఓపెన్ చేసుకోవాలి గైస్. సో దీన్ని సైడ్ పెడతాను. ఫస్ట్ మనం ఇక్కడ రిపోజిటరీస్ని యాడ్ చేయాలంటే ఇక్కడ ఒక కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. sudo nano etc/apt/sources.list. చూడండి గైస్, sudo nano etc/apt/sources.list అని ఇచ్చాను. ఎంటర్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మన పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి ఖలీ గైస్. సో మనకి ఒక టెర్మినల్ అయితే ఓపెన్ అయింది, అంటే కొత్త నోట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం మీకు ఆల్రెడీ ఫైల్స్ కానీ అటాచ్ చేసి ఉంటే దాన్ని బ్యాక్ స్పేస్ ఇచ్చి మొత్తం అయితే క్లియర్ చేసింది. ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఇందులో కొన్ని లింక్స్ అయితే ఉంటాయి, అవి అలా ఉంచేయచ్చు, లేదంటే వాటిని క్లియర్ చేసేయచ్చు. మనం ఇప్పుడు రిపోజిటరీస్ని అయితే యాడ్ చేయాలి గైస్. ఫస్ట్ స్విచ్చింగ్ ఖలీల్ మెయిన్ బ్రాంచ్ అని ఉందా, దాని కిందనే ఇక్కడ ఖలీల్ లైనక్స్ ఎక్కువ ఉన్నది చూసారు గైస్. ఇక్కడ డిఈబి నుంచి అయితే మనం కాపీ చేసుకోవాలి గైస్. డిఈబి నుంచి డైరెక్ట్గా మనం ఫిల్మ్వేర్ వరకు కాపీ చేసుకోవాలి గైస్. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేస్తాను. డైరెక్ట్గా మనం ఇక్కడ టెర్మినల్లోకి వస్తే ఇక్కడ మనం డైరెక్ట్గా పేస్ట్ చేయాలి. చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, Ctrl+V అనుకుంటారు, కాదు ఇక్కడ Ctrl+Shift+V అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ అయితే ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తాను, కింద లైన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది కాపీ చేసినప్పుడు అండ్ పేస్ట్ చేసేటప్పుడు. Ctrl+Shift+C ఓకేనా, కాపీకి పేస్ట్ చేయడానికి. అండ్ ఒకటైతే యాడ్ చేస్తాం, ఇంకొకటి అయితే యాడ్ చేద్దాం. దాని కిందనే ఉన్నది, దాన్ని కూడా డిఈబి డబ్ నుంచి ఫిల్మ్వేర్ వరకు కాపీ చేసుకోవాలి గైస్. కాపీ చేశాను. డైరెక్ట్గా ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. Ctrl+Shift+V 2 అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ ఎనేబుల్ ఖలీల్ అడ్రస్ కిందకి వెళ్తే ఈ కింద చూసారు గైస్, ఖలీల్ లైనక్స్ ఎక్కువ అని ఇంకోటి ఉంది, దీన్ని కూడా క్లిక్ చేసుకోవాలి గైస్. డిఈబి డబ్ నుంచి డైరెక్ట్గా ఫిల్మ్వేర్ కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ అయితే చూపిస్తా. అండ్ దాని కిందనే ఖలీల్ బ్లీడింగ్ ఎడ్జ్ అని ఉందా, దాని కింద ఉన్నది సేమ్, ఇది కూడా మనం కాపీ చేసుకోవాలి గైస్. ఇది సేమ్ ఫిల్మ్వేర్ వరకు గైస్. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి Ctrl+Shift+V ఎంటర్, మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, కిందకు వచ్చేస్తే సోర్స్ లిస్ట్ ఫార్మేట్ ఉన్నది కదా, దాని కిందకి అయితే వచ్చేయాలి గైస్. ఇక్కడ సోర్సెస్ రిపోజిటర్స్ ఉన్నది చూసారా, అది లాస్ట్కి వస్తే ఇది ఇంపార్టెంట్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది పేస్ట్ చేయలేదంటే మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అవ్వదు. ఇక్కడ కూడా డిఈబి డబ్ నుంచి డైరెక్ట్గా ఫిల్మ్వేర్ ఇక్కడ వరకు అయితే కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ Ctrl+Shift+V పేస్ట్ అయితే చేస్తాను. ఎంటర్ క్లిక్ చేద్దాం. ఇక్కడ 5 రిపోజిటరీస్ అయితే యాడ్ చేస్తాను. మీరు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోవాలి. దీన్ని సేవ్ చేయాలంటే ఫస్ట్ Ctrl+O అయితే
ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కింద చూసుకోవచ్చు రైట్ టు ఫైల్ సిటీసీ ఏపీటీ సోర్సెస్ అని వచ్చింది, కింద చూసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ అయితే క్లిక్ చేయాలి గైస్. మనకు ఆటోమేటిక్గా ఎర్రర్ వెయిటింగ్ సోర్సెస్ లేట్ ఫైల్ అంటే నేను ఆల్రెడీ ఫైల్ చేస్తాను కానీ ఇలా వస్తుంది, మీకు ఎగ్జిట్ అని వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ Ctrl+X అయితే క్లిక్ చేయాలి, మనం డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోద్ది. సో మనం రిపోజిటరీస్ని అయితే సెట్ చేస్తాం గైస్. ఇప్పుడు దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. సో టెర్మినల్లో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనం ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకోవాలంటే కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ రిపోజిటరీస్ పెట్టేసాం కదా. ఇక్కడ sudo apt update ఎంటర్ క్లిక్ చేస్తాను. మనల్ని పాస్వర్డ్ అయితే అడుగుతుంది, కళ్యాణ్ ఇస్తాను, ఎంటర్ మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాలేషన్స్ అయిపోతాయి, అంటే కొత్త వెర్షన్స్ కొత్త ప్యాకేజెస్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది గైస్. లేదంటే మనకి మధ్యలో కొన్ని లింక్స్ కానీ కొన్ని రిపోజిటరీస్ కానీ మనం ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాం. సో మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి, ఎందుకంటే డైలీ కూడా కొన్ని ప్యాకేజెస్ అప్డేట్ ఉంటాయి. సో మనకి అప్డేట్ అనేది అవుతుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే గైస్, మనకి అప్డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టెర్మినల్ అయితే తీసేస్తాను. విండోస్తో పోల్చుకుంటే మనకి Kali Linux అనేది చాలా డిఫరెంట్ గైస్, ఎందుకంటే ఒక విక్టిమ్ ప్రాస్పెక్ట్ వ్యూలో చూసుకుంటే మనం మొత్తం కమెంట్ బేస్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక మొబైల్లోకి కానీ ఒక కెమెరాలోకి కానీ ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఫైల్స్ని ఫోల్డర్స్ని అండ్ అక్కడ ఉన్న లిస్ట్ని అన్ని చూడాలి అంటే మనం కమెంట్స్ ద్వారానే చూడగలం, ఎందుకంటే టెర్మినల్ యూజ్ చేసి చేయాలి, డైరెక్ట్గా మనకి విజిబిలిటీ అనేది ఉండదు కాబట్టి. సో కమెంట్స్ని అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నార్మల్ యూజర్కి రూట్ యూజర్కి కొంచెం డిఫరెన్స్ చెప్తా. నార్మల్గా హోమ్లో ఇక్కడ చాలా ఫైల్స్ అనేవి ఉన్నాయి, ఫోల్డర్స్ అనేవి ఉన్నాయి. వీటిని మనం ఎడిట్ చేయాలన్నా లేదు అంటే యాడ్ చేయాలన్నా ఇవన్నీ మనం చేయలేము నార్మల్ యూజర్లో, కానీ రూట్ యూజర్లో మాత్రం చేయొచ్చు. ఒకవేళ మనం మన యూజర్ నుంచి రూట్ యూజర్లో కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ Kali Linux ఇక్కడ sudo su అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది, కళ్యాణ్ ఇస్తాను. డైరెక్ట్గా మనం రూట్ యూజర్లోకి అయితే వస్తాం, రూట్ Kaliలోకి అయితే వస్తాం. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా వీటిని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా డైరెక్ట్గా చేసేయచ్చు. సో ఇది మనం ఎక్కడ పడితే అక్కడ మిస్యూజ్ చేయకూడదు, ఎందుకంటే రిపోజిటరీస్ అనేవి క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే యూజ్ అయిన దగ్గర యూజ్ చేయాలి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రం యూజ్ చేస్తాం కాబట్టి మనం సేఫ్గా యూజ్ చేసుకోవాలి గైస్, మిస్యూజ్ చేయకూడదు రూట్ Kaliని. ఓకే, అర్థమైంది కదా నార్మల్ యూజర్కి రూట్ యూజర్కి ఒక డిఫరెన్స్. ఇప్పుడు రూట్ యూజర్లో మనం ఏదైనా ఒక టూల్ని ఇన్స్టాల్ చేసి చూద్దాం, ఎలా చేయాలో చెప్తాను. దానికోసం apt-get install ఇన్స్టాల్ Nmaps అయితే Nmap టూల్ని అయితే డౌన్లోడ్ చేద్దాం, Nmap. సో ఎంటర్ క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయితే అయిపోద్ది. సో ఇక్కడ SN పర్మిషన్ ఇవ్వాలి, Y అని ఇస్తాను, ఎంటర్ క్లిక్ చేస్తాను. మనకి ప్యాకేజెస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, జస్ట్ ఒకే కమెంట్ ఇచ్చాను, apt-get install Nmap అని ఇచ్చాను. మొత్తం ఫైల్స్ అన్ని అయితే డౌన్లోడ్ అయిపోతున్నాయి, టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి Nmap టూల్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ టూల్స్ని ఎందుకు యూజ్ చేస్తామో ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఇప్పుడు అదే Nmapsని రిమూవ్ చేయాలంటే దానికోసం apt-auto remove Nmap అని ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ క్లిక్ చేద్దాం. సో ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా Y అని S అని ఇవ్వాలి, S అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయాలి. మొత్తం ప్యాకేజెస్ అన్నీ ఒకేసారి డిలీట్ అయిపోతున్నాయి. చూడండి, రిమూవ్ అని వస్తే మొత్తం ప్యాకేజెస్ అన్నీ కూడా Nmaps ఇందాక ఏవైతే డౌన్లోడ్ చేసిందో అవన్నీ కూడా ఇప్పుడు డిలీట్ అయిపోతున్నాయి. సో గైస్, మొత్తం Nmaps అయితే డిలీట్ అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, డేట్ ఎలా చెక్ చేయాలో చూపిస్తా. టెర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కమెంట్ వచ్చేసరికి డేట్ అని ఇస్తాను, డేట్ అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి డేటు మొత్తం టైం కూడా ఇచ్చేస్తుంది. వెడ్నెస్డే February 4 1:44 PM అంట. సో మనకి ఇచ్చేసింది మొత్తం డేట్ మాత్రం. అదే క్యాలెండర్ కావాలంటే CAL అని ఇస్తే ఎంటర్ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్యాలెండర్ టూల్ అనేది లేదంట మన దగ్గర. సో ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలని అడుగుతుంది, SY అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా అది పాస్వర్డ్ అవుతుంది, యాక్సెస్ ఇచ్చాక ఆటోమేటిక్గా మనకి క్యాలెండర్ టూల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు CAL అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా మనకి February 2026 ఇప్పుడు క్యాలెండర్ అయితే ఇస్తుంది ఈ మంత్. ఇలా మనం డేట్స్ క్యాలెండర్స్ అయితే ఇలా చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక కమెంట్ గురించి చెప్తాను, PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఇది ఏంటంటే మనం ఏ లొకేషన్లో ఉన్నామో కరెక్ట్గా చెప్తుంది. మనం విక్టిమ్ మొబైల్స్లో కానీ సిస్టమ్స్లో కానీ ఏదో ఒక ఫైల్ దగ్గర కానీ ఏదో ఒక యూజర్ దగ్గర ఉంటాం, మనకి డైరెక్ట్గా కనిపించదు. మనం కమెంట్స్ని యూజ్ చేసి తెలుసుకోవాలి మనం ఎక్కడ ఉన్నామని. ఎగ్జాంపుల్ చూపిస్తా, మీకు హోమ్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ Kaliలో అయితే ఉన్నాం, అంటే హోమ్లో Kali అనే యూజర్లో ఉన్నాం. సో అడుగుదాం ఒకసారి, ఇప్పుడు మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామని. ఇక్కడ PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఉంది కదా, PWD ఇచ్చి ఎంటర్ క్లిక్ చేద్దాం. హోమ్లో Kaliలో ఉన్నామని చెప్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక కమెంట్ అయితే చూద్దాం గైస్. ఇప్పుడు ఇంకొక కమెంట్ LS లిస్ట్ అనే కమెంట్ గురించి చెప్తాను. సో ఇప్పుడు మనం టెర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఒకటి క్లియర్ చేసేద్దాం.
ఇక్కడ ఎల్ఎస్ అని కమెంట్ ఇవ్వాలి. మనం ఎక్కడ ఉన్నామో తెలియాలంటే ఏమని చెప్పాను, పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇక్కడ మనకి ఇచ్చింది ఆల్రెడీ. హోమ్ కలిలో ఉన్నామని. హోమ్ కలిలో ఏమున్నాయి మనకి తెలియదు. ఒకసారి ఇక్కడ చూపిస్తా, కంపేర్ చేసి చూపిస్తా. కలిలో ఏమున్నాయి, అమిత్, క్యాంపస్, డెస్క్టాప్, చాలా టూల్స్ అయితే ఉన్నాయి. మనకి యూజర్ ఇంటర్ఫేస్ కమెంట్స్లో కావాలి కాబట్టి ఇక్కడ లిస్ట్ అని ఇస్తాను, ఎల్ఎస్ లిస్ట్ అని ఇస్తాను. ఎంటర్ క్లిక్ చేయగానే మనకి అమిత్ ఉంది, చాలా మొత్తం టూల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇదే టూల్స్ని మనం అండ్ లిస్ట్లో కావాలి అంటే ఎల్ఎస్ అని ఇచ్చి -L ఎంటర్ని క్లిక్ చేస్తాను. చూసారా, ఇదే ఫోల్డర్స్ని మన లైన్గా ఇచ్చింది, అంటే లిస్ట్ వైజ్గా ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ RWX అని ఉన్నాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ అని అర్థం. అంటే పర్మిషన్స్. ఒక ఫైల్కి మనం పర్మిషన్ ఇస్తే ఏం పర్మిషన్స్ అంటే రీడ్ చేయగలరా లేకపోతే రైట్ చేయగలరా అనే పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫైల్స్కి రీడ్ ఉన్నాయి, కొన్ని ఫైల్స్కి రైట్ ఉన్నాయి, కొన్నింటికి 2 ఉన్నాయి, కొన్నింటికి కొన్ని లేవు. ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా రూట్లో యూజ్ అవుతాయి. సో జస్ట్ వీటి గురించి తెలుసుకోండి అంతే, డోంట్ వరీ. అండ్ ఇక్కడ మనకి కొన్ని హిడెన్ ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ టూల్స్ కానీ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే దానికోసం LS అని ఇచ్చి -A అని ఇవ్వాలి. ఎంటర్ని క్లిక్ చేద్దాం. ఓకే, LS అని ఇచ్చాను, -A ఇస్తే ఇందులో డాట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా హిడెన్ ఫోల్డర్స్. డాట్స్ ఉన్నాయి అన్నీ కూడా హిడెన్ ఫోల్డర్స్. సో ఇది కూడా మనం లిస్ట్లో చూడొచ్చు, లిస్ట్ వ్యూలో చూద్దాం. LS -A -L ఎంటర్ క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా మనకి లిస్ట్లో అయితే కనబడుతుంది హిడెన్ ఫైల్స్తో కూడా. ఓకే, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ డాట్స్ ఉన్నాయి అన్ని హిడెన్ ఫైల్స్. వీటికి చూసారా, కొన్ని దాంట్లకి వీటిని చూడండి అసలు ఎగ్జిక్యూట్ చేయడం కానీ రీడ్ చేయడం కానీ ఎటువంటి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. ఈ పర్మిషన్స్ని మనం ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఫోల్డర్లోకి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. అంటే యూజర్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు ఏం పెడతారంటే రీడ్ చేయాలి ఓన్లీ, ఎవరు కూడా దీన్ని ఎడిట్ చేయకూడదని ఇచ్చారనుకో, మనం దాన్ని ఎడిట్ కూడా చేయొచ్చు. వాళ్ళకి తెలియదు, రూట్ యూజర్ని యూజ్ చేసుకొని మనం వీటిని ఎడిట్ కూడా చేసేయచ్చు. అంత ఎఫిషియెంట్గా ఉంటుంది రూట్ అనేది. సో జస్ట్ తెలుసుకోండి. సో మనం లిస్ట్ ఎలాగా, అందులో హిడెన్ ఫోల్డర్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసాం. ఇప్పుడు CD అనే కమాండ్ అయితే చూద్దాం. CD అంటే చేంజ్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు నార్మల్గా లిస్ట్ అని ఇస్తాను, ఆటోమేటిక్గా మనకి లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం డాక్యుమెంట్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. అంటే నార్మల్గా హోమ్లో ఉండేటప్పుడు ఇక్కడ ఈ నార్మల్ డాక్యుమెంట్స్ అంటే డైరెక్ట్గా క్లిక్ చేసి ఓపెన్ చేసేయచ్చు. బట్ ఇక్కడ ఎలా చేయాలంటే CD అని ఇచ్చి మనం డాక్యుమెంట్స్ని కదా ఓపెన్ చేయాలనుకుంటున్నాం, డాక్యుమెంట్స్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయగానే మనం డాక్యుమెంట్స్లోకి వస్తాం. డాక్యుమెంట్ లోపల ఏమన్నా చూడాలంటే LS అని ఇద్దాం. ఇక్కడ కూడా డాక్యుమెంట్ లోపల ఎటువంటి ఫైల్స్ కూడా లేవు. ఒకసారి చెక్ చేద్దాం. మనం హోమ్లోని కలిలో ఉన్నాం. ఇప్పుడు డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏ ఫోల్డర్స్ కూడా లేవు. మనం వాటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఫోల్డర్, చక్రీని ఒక ఫోల్డర్ పెట్టాను, ఎంటర్ క్లిక్ చేసాం, బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్స్ని అప్డేట్ చేసాం కదా, ఇక్కడ LS అని ఎత్తాను. ఇప్పుడు మనకి చక్రీని ఫోల్డర్ రావాలి, ఎంటర్ క్లిక్ చేద్దాం. సో చక్రీని ఫోల్డర్ వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే CD అని కమాండ్ చేంజ్ ఇన్ డైరెక్టరీ అంటే మనం ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్తాం. మనం CD అని ఇచ్చి మనకి ఏదైతే ఓపెన్ చేయాలనుకున్నామో ఆ డైరెక్టరీలోకి అయితే డైరెక్ట్గా వెళ్ళవచ్చు. ఒకవేళ బ్యాక్కి వెళ్ళాలంటే మనకి నార్మల్గా హోమ్లో చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు డాక్యుమెంట్స్లోకి వచ్చాం. బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, కానీ కమెంట్స్లో అలా ఉండదు కదా. బ్యాక్ ఆప్షన్ కోసం మనం CD అని ఇచ్చి గ్యాప్ ఇచ్చి 2 డాట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా డాక్యుమెంట్లో ఉండేది డైరెక్ట్గా కలిలోకి వెళ్ళిపోయింది. ఒకసారి మళ్ళీ లొకేషన్ చెక్ చేద్దాం. PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మనం ఎక్కడ ఉన్నాం, హోమ్లో కలిలో ఉన్నాం. ఇందాక డాక్యుమెంట్స్లో ఉన్నాం కదా, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఇందులోకి LSలోకి వెళ్తాం. అండ్ ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ వేరే చూద్దాం, పబ్లిక్లోకి వెళ్దాం. దానికోసం ఏం చెప్పాను, CD అని ఇవ్వాలి. అంటే కమాండ్ చేంజ్ డైరెక్టరీ కాబట్టి CD అని ఇచ్చాను. ఇప్పుడు పబ్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్. చూసారా, అది రీడ్ చేయలేకపోతుంది. సేమ్ కూడా తప్పు ఇవ్వకూడదు, మనం కరెక్ట్గా ఇవ్వాలి. ఎంటర్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చింది. ఇప్పుడు మనం అడుగుదాం, PW ఇద్దాం. అంటే మనం ఏ లొకేషన్ ఉన్నామని చెప్పాలి. చూసారా, హోమ్లో కలిలో పబ్లిక్లో ఉన్నామని చెప్తుంది. సో ఇందులో ఏమున్నాయని చూద్దాం. LS ఇందులో ఏం లేవు. ఓకేనా, మనం బ్యాక్ వెళ్ళాలంటే పబ్లిక్ నుంచి బ్యాక్ వెళ్ళాలంటే CD ఇచ్చి 2 డాట్స్ అయితే ఇవ్వాలి. ఎంటర్ క్లిక్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాలంటే 2 డాట్స్ ఇచ్చి, అంటే CD ఇచ్చి గ్యాప్ ఇచ్చి 2 డాట్స్ /2 డాట్స్ అంటే 2 స్టెప్స్ బ్యాక్కి వెళ్తుంది. అంటే హోమ్లోకి వెళ్ళిపోద్ది మనకి డైరెక్ట్గా. ఇప్పుడు PWని అడుగుతాను. అంటే కలి కూడా బ్యాక్, అంటే పబ్లిక్ రిమూవ్ అయిపోయింది, కలి రిమూవ్ అయిపోయింది, బ్యాక్ డైరెక్ట్గా హోమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు PW ఇస్తాను. ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. మనం ఎక్కడ హోమ్, ఈ / అంటే హోమ్లో ఉన్నట్లు. ఓకేనా, మీకు ఒక కమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. సో ఈ రోజు వీడియోలో మనం రిపోజిటరీస్ని యాడ్ చేసాం. అండ్ డేట్స్, క్యాలెండర్స్, టూల్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి చూసాం. రూట్ యూజర్ గురించి చూసాం. అండ్ లిస్ట్, చేంజింగ్ డైరెక్టరీ అండ్ ఫోల్డర్స్, ఇవన్నీ ఎలా యాక్సెస్ చేసుకోవాలి,
చేంజింగ్ డైరెక్టరీ బ్యాక్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం, అంటే చూసాం. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, అంటే మనకి కలీ లైనక్స్ని ఎలా యూజ్ చేయాలి, కమెంట్స్ని ఎలా వర్క్ అవుతాయి, అసలు బ్యాక్కి వెళ్ళాలి, ఫ్రంట్కి వెళ్ళాలి, అసలు మనం ఏ బ్రౌజర్ని యూజ్ చేస్తాం, ఒక బేసిక్ కలీ ఒక ఐడియా వచ్చింది కదా. మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా టూల్స్ని అయితే యూజ్ చేసి చిన్న చిన్న హ్యాక్స్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రం. సో మీకు నెక్స్ట్ డైరెక్ట్గా టూల్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామో అది చేసి చూపిస్తాం డైరెక్ట్గా. దానికన్నా ముందు మనం నెక్స్ట్ క్లాస్లో కొన్ని థియరీ పార్ట్స్ అయితే ఉంటాయి, అంటే నెట్వర్క్ అండ్ నెట్వర్కింగ్ గురించి, ఇంకా మీకు ముందు చెప్పాను కదా కొంత హ్యాకర్స్ గురించి చెప్పాలని, ఆ థియరీ పార్ట్ని అయితే రేపు వీడియోలో కవర్ చేద్దాం డే 5లో. అండ్ ఈ వీడియోలో మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇస్తాను. ఇప్పటివరకు మనం కొన్ని కమెంట్స్ చూసాం కదా, నెక్స్ట్ మీకు ఫోల్డర్స్ని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలనే కమెంట్స్ ఏంటని మీరు ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి కమెంట్ చేయండి. మీరు కూడా నోట్ చేసుకోండి ప్రతి కమెంట్స్ కూడా, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి కొంచెం థియరీ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఓకే, డే 5లో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.